అసలు మాకు సార్ చెప్పొచ్చో తెలియదు, అప్పట్లో మాకు అసలు ఫుల్ అసలు క్రష్ అంటే మామూలు క్రష్ కాదు. ఎంతమంది వాల్ పేపర్స్ దిస్ పిక్చర్, ఎంతమంది వాల్ పేపర్ ఉండేదో. అసలు ఆ డైలాగ్ అయితే సినిమా రిలీజ్ ముందే పెద్ద హిట్ అయిపోయింది. త్వరగా పెళ్లి చేసి సో స్టోరీ చెప్తా, బికాస్ యూ గైస్ డోంట్ నో ద ఇంటర్నల్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ గివ్ యూ స్మాల్ టాస్క్, లెట్ మీ ఫినిష్ దిస్. సో మాకేంటంటే అప్పట్లో ఈ త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనేది డైలాగ్ క్లిప్స్ వచ్చేవి. అండ్ అప్పట్లో డబ్ స్మాష్ అని ఒకటి ఉండేది. డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది. దేర్ వాజ్ నో ఇన్స్టా ఇట్లా రీల్స్ రీక్రియేట్ చేయడం. సో ఆ డబ్ స్మాష్ అనే యాప్ లో, మ్యూజికల్లీ డబ్ స్మాష్ అనే యాప్స్ లో ఈ పర్టికులర్ నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనేది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుడు రీక్రియేట్ చేసి పోస్ట్ చేసేసారు. సో దట్ వాజ్ అ రేజ్ అప్పట్లో. లైక్ ఎవ్రీబడి యూస్ టు, అంటే కొంతమంది మిమిక్ చేసేవారు, కొంతమంది రీక్రియేట్ చేసేవారు. దట్ వాస్ క్రేజీ. సో ఇప్పుడు మనం కూడా ఒకటి రీక్రియేట్ చేయబోతున్నాం. సో మీ ఇద్దరికి ఒక సీన్ ఇస్తాం మీ అందాల రాక్షసి మూవీలోంచి. ఆ మూవీలోంచి డైలాగ్స్ అండ్ ఆ పర్టికులర్ సీన్ రాహుల్ గారు డైరెక్ట్ చేస్తారు ఇప్పుడు. ఓకేనా? సో ఆ సీన్ ఏంటో మీకు చూపిస్తాము, దాన్ని మీరు రీక్రియేట్ చేయాలి. ఓకే, రెడీ? నేను అసలు ఏం చెయ్యక్కర్లేదు, అక్కడ వాళ్ళిద్దరు తోపులు, వాళ్ళు చేసేస్తారు. రెడీ సార్? యాక్షన్. పోలిక తప్పుగా చెప్పినా నీకు అర్థమైంది కదా, ప్రూవ్ చేయాలా? చేయలేను మీదు, ఎందుకంటే నా ప్రేమని చేపల పరిస్థితి భూమి సరిపోదు. ఓకే, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది. ఎందుకంటే దాన్ని ఇక్కడ మాత్రమే దాయగలను. అమ్మ పర్లేదు. విజిల్ వచ్చా ఎవరికైనా? అనుగారు ఎడిట్ లో చూసుకుంటారు. ఓకే, 3, 2, 1 రెడీ, యాక్షన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇన్నాళ్ళు చెప్పలేదన్నావు కదా, రోజు చెప్తాను. ఏ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పే జవాబు కోసం. క్రేజీ 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 క్రేజీ.